హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి సియాజ్ విఎక్స్ఐ అయితే తీసుకురావడం జరిగిందండి. కన్వర్టెడ్ జెడ్ఎక్స్ఐ అండి. టాప్ అండ్ వేరియంట్ కింద కన్వర్ట్ చేయడం అయితే జరిగింది. మొత్తం హెడ్ ల్యాంప్స్ కానీ గ్రిల్ కానీ లేటెస్ట్ గ్రిల్ వేయించారు. అలాగే ఎలై వీల్స్ వేయించడం జరిగింది. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వేయించడం జరిగిందండి. ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కార్ అండి. ఢిల్లీలో అయితే ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓస్ ఇస్తాను, ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్ల ఫైనాన్స్ రావు. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది ఖమ్మంలో. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి. కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ చేసి ఈ 5 కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను. 3,60,000 రూపాయలు. ఇదే ఫిక్స్డ్ రేటు. దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. 3,60,000 రూపాయలు అండి. మారుతి సుజుకి సియాజ్ విఎక్స్ఐ వేరియంట్ 2 ఇయర్ బ్యాగ్స్ కారు. 2014 కారు. 2029 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 1,10,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. పెట్రోల్ కార్ అండి. మాన్యువల్ గేర్స్ అండి. ఓనర్ చూసుకున్నట్లయితే ఈ కార్కి సెకండ్ ఓనర్ అండి ఢిల్లీలో. కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1గా ఉంది. కార్కి అయితే ప్రస్తుతానికి చేపించేది కూడా అయితే లేదండి. అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. టైర్స్ ఒక 70 నుండి 80% 4 టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి. ఎలై వీల్స్ విఎక్స్ఐకి రావు, ప్రత్యేకంగా వేయించుకోవడం జరిగింది. అవి కూడా టైప్ 2లో వచ్చేటటువంటి ఎలై వీల్స్ అయితే వేయించారు. అలాగే స్టెప్ని ఒక 50% అయితే ఉంది. ఏసీ చిల్లేసి ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఏబిఎస్ అయితే ఉందండి. అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70 నుండి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి గ్రే కలర్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కారు. అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అనేది జరుగుతాయండి. పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 4, 8 పిల్లర్ 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే చూసుకున్నట్లయితే బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ చేసి ఈ 5 కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను. 3,60,000 రూపాయలు అండి. ఇదే ఫిక్స్డ్ రేటు. దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చూడొచ్చు. మారుతి సుజుకి సియాజ్ పెట్రోల్ కారు విఎక్స్ఐ వేరియంట్. ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది. హెడ్ ల్యాంప్స్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ 100కి 80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక 80% ఫ్రంట్ టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చండి, డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది. వెనకాల 70% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్, వెనకాల టైల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డీఫాగర్ ఉంది. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీ పంచింగ్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. పర్ఫెక్ట్గా అయితే ఉంది. స్టెప్నీ మాత్రం ఒక 50% స్టెప్నీ టైర్ అయితే ఉంది. కొద్దిగా ఇదైతే స్టెప్నీ టైర్ 50% ఉంది. టైర్ కూడా కొద్దిగా అయితే ప్యాచ్ అయితే పడ్డది. ఒకటి మార్పిచ్చే మార్గం అయితే చేస్తానండి. ఓనర్తో మాట్లాడి ఇంకో టైర్ వేయించే మార్గం అయితే చేస్తాను. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ మన కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 70 నుండి 80% టైర్ ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్ చూడొచ్చు, 100కి దాదాపుగా 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. హామ్ రెస్ట్ ఉంది. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే రియర్ ఏసీ వెంట్స్ కూడా అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను, చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే ఏసీ కూడా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే టైర్ వచ్చేసి 80% ఉంది ఫ్రంట్. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్
పర్ఫెక్ట్గా ఉంది. హెడ్ చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ మన అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా పర్ఫెక్ట్గా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయి. ఏబిఎస్ అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టీ కూడా కంపెనీ రేడియేటర్ పట్టీ అయితే ఉందండి. 2014 కారు మారుతి సుజుకి సియాజ్ విఎక్స్ఐ వేరియంట్ పెట్రోల్ కార్ అండి. 1,10,000 కిలోమీటర్లు తిరిగింది. సెకండ్ ఓనర్ కారు. ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. 2 తాళాలు ఉన్నాయి. 3,60,000 రూపాయలకి హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముందు అందరికీ బై. జై హింద్.